హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను ఫ్లూయిడ్ కైనమాటిక్స్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ చాప్టర్ యొక్క పార్ట్ 1 వీడియో అండి ఇది. సో ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అనే చాప్టర్ మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అండ్ జామెట్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది. సో ఈ టోటల్ చాప్టర్ నుంచి మనకు ప్రీవియస్గా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కలిపి 150+ క్వశ్చన్స్ వచ్చాయండి. 150+ క్వశ్చన్స్. సో మిగతా చాప్టర్ లాగా కాకుండా 90, 100 కాకుండా ఇందులో 150+ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఒక బిట్ కింద కన్వర్ట్ చేసి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ బికాస్ మీకు ప్రతి పాయింట్ కూడా మీకు ఒక బిట్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, బిట్ లాగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఇందులో కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫర్ దిస్ యూ రిక్వైర్డ్ ఈ చాప్టర్ రావాలంటే మీకు మ్యాథమెటిక్స్ నుంచి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అండ్ జామెట్రిక్ పార్ట్ కూడా వచ్చి ఉండాలి. ఓకే, రైట్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. స్టడీ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్స్ ఆఫ్ ఇండివిజువల్ లిక్విడ్ పార్టికల్స్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫ్లో ప్యాటర్న్ ని చదవడానికి మనం విత్ రెస్పెక్ట్ టు టైం చదవడానికి కింది వాన్లో ఏ మెథడ్ వాడతాము, ఎలాంటి స్టడీ చేయాలి అంటున్నాడు. సో ట్రూలీ స్పీకింగ్, లైక్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ మోషన్ లైక్ వెలాసిటీ, యాక్సిలరేషన్ ఎక్సెట్రా. ఓకే, ఫ్లూయిడ్ మోషన్ వితౌట్ కన్సిడరింగ్ ఎనీ ఫోర్సెస్ కన్సిడర్ చేయకుండా, వితౌట్ కన్సిడరింగ్ ఫోర్సెస్ కన్సిడర్ చేయకుండా మనము ఫ్లూయిడ్ యొక్క మోషన్ ని చదవడమే ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అండి. సో కాజింగ్ మోషన్ అంటే మోషన్ ని కాజ్ చేసే ఫోర్స్ గురించి చదవకుండా డైరెక్ట్ గా వెలాసిటీ, యాక్సిలరేషన్, డిశ్చార్జ్ ఇలాంటి టర్మ్స్ గురించి మనం ఫ్లూయిడ్ కైనమాటిక్స్ లో చదువుకుంటాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, స్టడీ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్. సో మనకి ఫ్లో ప్యాటర్న్ చదవడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి. మొదటి మెథడ్ వచ్చేసి లాగ్రాంజియన్ మెథడ్ అండ్ అనదర్ మెథడ్ ఈజ్ యూలేరియన్ మెథడ్. లాగ్రాంజియన్ మెథడ్, యూలేరియన్ మెథడ్. సో లాగ్రాంజియన్ మెథడ్ లో స్టడీ అనేది ఓన్లీ స్టడీ ఆఫ్ మోషన్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టైం. యూలేరియన్ లో స్టడీ ఆఫ్ మోషన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టైం బట్ ఆల్సో స్పేస్. అంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఉందనుకోండి, రైట్? లెట్ us టేక్ దిస్ ఫ్లూయిడ్ పార్టికల్ నేమ్ ఇస్ క్యాపిటల్ F. ఈ ఫ్లూయిడ్ పార్టికల్ సమ్ 8 o'clock మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉంది, 8:30కి సమ్వేర్ ఎల్స్ వేరే లొకేషన్ లో ఉంది, తర్వాత 9 o'clock కి వేరే లొకేషన్ లో ఉందండి. సో దీన్ని మనం స్పేస్ అంటాము, రైట్? దీన్ని మనం స్పేస్ అంటాము. అండ్ టైం బీయింగ్ మనం చెప్తున్నాం కాబట్టి టైం ఓరియంటెడ్ గా స్టడీ అని కూడా చెప్పొచ్చు. సో ఒక ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క వెలాసిటీస్, లెట్ us టేక్ వెలాసిటీస్ మనం చదువుతున్నాం ఎలా? విత్ రెస్పెక్ట్ టు టైం. 8 o'clock కి ఎక్కడ ఉంది, 8:30కి ఎక్కడ ఉంది, ఎంత మోషన్ తో ఉంది, ఎంత వెలాసిటీతో ఉంది, 9 o'clock కి ఎంత వెలాసిటీతో ఉంది. అంటే ఓన్లీ టైం బీయింగ్ మాత్రమే ఒక ఫ్లూయిడ్ యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ మెథడ్ ఏమంటారు అంటే లాగ్రాంజియన్ మెథడ్ అంటారు. అండ్ లాగ్రాంజియన్ మెథడ్ ఈస్ ద ఇండివిజువల్ స్టడీ. ఒక్కటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ గురించి అవుతాం మనం, ఇండివిజువల్ స్టడీ. ఓకే, సో అండ్ దిస్ ఈస్ అక్యురేట్ వన్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ యూలేరియన్ అనేది ఇండివిజువల్ స్టడీ కాదండి. సో ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ స్టడీ, ఇట్ ఈస్ ఫ్లో స్టడీ. కంప్లీట్ ఫ్లో గురించి ఉంటుంది, ఒక్క ఫ్లూయిడ్ పార్టికల్ గురించి కాదు, కంప్లీట్ గా ఉంటుంది. సో వెన్ యూ ఆర్ టేకింగ్ కంప్లీట్ ఫ్లో ఇట్ విల్ గివ్ సమ్ యావరేజ్ వాల్యూస్. అంటే నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇవ్వకపోవచ్చు, యావరేజ్ వాల్యూస్ ని ఇస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఓన్లీ ప్యాసేజ్ ఆఫ్ టైం తో చదివితే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క మోషన్ గురించి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అయిన వెలాసిటీ, యాక్సిలరేషన్, డిశ్చార్జ్ లాంటివి ఓన్లీ టైం బీయింగ్ చదివితే దాన్ని లాగ్రాంజియన్ మెథడ్ అనాలి. లేదు అలా కాకుండా టైం తో పాటు స్పేస్ ఓరియంటెడ్ కూడా చదువుతుందని యూలేరియన్ అనాలి. బట్ ఆన్సర్ విల్ బి ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఈస్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. The flow in which velocity vector is identical in magnitude and direction at every point
ఫర్ ఎనీ గివెన్ ఇన్స్టెంట్ ఈస్ కాల్డ్ అన్నాడు. ఓకే, సో ఒక ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకోండి. ఓకే, ఈ ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క వెలాసిటీ వెక్టర్ v బార్, దట్ ఈస్ ui క్యాప్ vj క్యాప్ wk క్యాప్. ఓకే, సో ui లో u అంటే ఏంటంటే వెలాసిటీ ఇన్ x డైరెక్షన్, వెలాసిటీ ఇన్ x డైరెక్షన్. v అంటే ఏంటి, వెలాసిటీ ఇన్ y డైరెక్షన్. w అంటే ఏంటి, వెలాసిటీ ఇన్ z డైరెక్షన్, వెలాసిటీ ఇన్ z డైరెక్షన్. సో ఈ 3 డైరెక్షన్స్ లో 3 వెలాసిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క డైరెక్షన్ లో ఆ ఫ్లూయిడ్ పార్టికల్ కి ఒక్కొక్క వెలాసిటీ ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఫ్లూయిడ్ పార్టికల్ వెలాసిటీ అని అడిగితే ఇలా చెప్పాలి, ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క వెలాసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్. ఓకే, సో ఇది మన ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క రిజల్టెంట్ వెలాసిటీ ఆర్ ఫ్లూయిడ్ వెలాసిటీ. సింపుల్ గా రిజల్టెంట్ వెలాసిటీ అనొచ్చు, ఆర్ సింపుల్ గా ఫ్లూయిడ్ వెలాసిటీ అని కూడా అనొచ్చు. లెటస్ టేక్ ఏ ఫ్లూయిడ్ పార్టికల్. ఇక్కడ చూడండి, ఒక ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకోండి. ఈ ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క వెలాసిటీ వెక్టర్ v బార్ అండి. కొంత దూరం ట్రావెల్ చేసింది, ఇచ్చిన టైంలో కొంత దూరం ట్రావెల్ చేసింది. ఇక్కడ కూడా వెలాసిటీ సేమ్ ఉంది, ఎందుకంటే ఐడెంటికల్ వెలాసిటీ వెక్టర్ అన్నాడు, అంటే ఎలాంటి చేంజ్ లేదు అని. తర్వాత ఇంకాస్త టైం ఇచ్చాను, ఇంకాస్త టైం ఇస్తే ఇక్కడికి రీచ్ అయింది ఆ ఫ్లూయిడ్ పార్టికల్. ఇక్కడ కూడా వెలాసిటీ వెక్టర్ v బారే ఉంది. సో ప్రతి అంటే ఇన్ ఏ స్పేస్, చూడండి, ఇన్ ఏ స్పేస్ ఓకే, ఇన్ ఏ స్పేస్ వెలాసిటీ నాట్ చేంజింగ్, వెలాసిటీ నాట్ చేంజింగ్, అలాంటి ఫ్లోస్ ని మనం ఏమనాలి అంటే యూనిఫామ్ ఫ్లోస్ అనాలి. ఏమనాలి, యూనిఫామ్ ఫ్లోస్. సో వెలాసిటీ నాట్ చేంజింగ్ ఇన్ ఏ స్పేస్ కాల్డ్ as యూనిఫామ్ ఫ్లో. యూనిఫామ్ ఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు మ్యాథమెటికల్ గా అంటే డో v బై డో s ఇజ్ ఈక్వల్ టు 0. సో డో బై డో s అంటే ఏంటండి, చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్, అండ్ యు నో v is velocity. సో వెలాసిటీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ 0 అయితే దాన్ని ఏమనాలి మనము, యూనిఫామ్ ఫ్లో అనాలి. ఓకే, రైట్. Question number 2, answer is B. Next, question number 3. In a uniform flow, the velocities of fluid particles are. Uniform flow lo velocity of fluid particles, fluid particle యొక్క velocity identical గా ఉంటుంది, magnitude and direction same ఉంటుంది, ఎలాంటి చేంజ్ రాదు. కాబట్టి it is equal at all sections. Section 1, section 2, section 3 velocity same ఉంటుంది. Okay, yes, answer will be A. Third answer A. Next, question number 4. The flow in a pipe or a channel said to be non-uniform. So uniform character నేర్చుకున్నామండి. యూనిఫామ్ క్యారెక్టర్ ఏంటి, చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ is equal to చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ is equal to 0. ఓకే, నాన్ యూనిఫామ్ కేసుకి రండి. నాన్ యూనిఫామ్ కేసు అంటే ఏంటంటే ఆపోజిట్ అండి, ఆపోజిట్. చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ నాట్ ఈక్వల్ టు 0. ఇట్ మీన్స్ దట్ velocity will change. Velocity will change from section to section. From section to section. కాబట్టి ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి వచ్చేసరికి వెలాసిటీ మారిపోతుంది. సో ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఒక్కొక్క వెలాసిటీ ఉంటుంది. ఆన్సర్స్ చూడండి, ఆప్షన్స్ చూడండి. సారీ, ద లిక్విడ్ పార్టికల్స్ ఎట్ ఆల్ సెక్షన్స్ హ్యావ్ ద సేమ్ వెలాసిటీస్. బ్లైండ్లీ రాంగ్ దిస్ ఇస్, ఎందుకంటే అది యూనిఫామ్ ఫ్లో క్యారెక్టర్ అది. The liquid particles at different sections have different velocities. Correct. The quantity of liquid flowing per second does not vary. Wrong. The liquid has no definite path but has constant velocity. Wrong. So answer will be B for the fourth. Okay. So final ga manam ela define cheyali uniform ni ante a flow said to be uniform. A flow said to be uniform if v కామా y, v అంటేనేమో వెలాసిటీ అండి, y అంటేనేమో డెప్త్ అండి. ఓకే, r does not change with respect to space. స్పేస్ తో ఫ్లో యొక్క వెలాసిటీ డెప్త్ లు మారకపోతే దాన్ని ఏమనాలి మనము, యూనిఫామ్ అనాలి. ఇఫ్ నాట్ అంటే చేంజ్ అవుతే దాన్ని ఏమనాలి, నాన్ యూనిఫామ్ అనాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. When the velocity of flow
a fluid does not change with respect to time. Now he is asking with respect to time. మనకు ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ తెలుసు, ఇప్పుడు టైం అనే కొత్త ఫ్యాక్టర్ వచ్చింది, రైట్? ద ఫ్లో ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో సిమిలర్ గా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఉంది, రైట్? ఇది ఇక్కడ ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఉంది. ఈ ఫ్లూయిడ్ పార్టికల్ సమ్వేర్ ఎల్స్. సో ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఇక్కడ ఉంది. ఇది 8 o'clock, 8:30, 9 o'clock. సో ఈ త్రీ టైమ్స్ లో కూడా సేమ్ వెలాసిటీ కలిగి ఉందనుకోండి, అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు టైం అండి. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, టైం బీయింగ్ సేమ్ వెలాసిటీ, సేమ్ ప్రెషర్, సేమ్ టెంపరేచర్, సేమ్ డిశ్చార్జ్, సేమ్ డెప్త్, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఏమంటామంటే ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఓకే, ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ అంటే వెలాసిటీ, డెప్త్, డిశ్చార్జ్, ప్రెషర్, టెంపరేచర్. such type of characteristics does not change with respect to time. ఇక్కడ మీరు ఏం ఎక్స్ప్రెస్ చేయాలి? విత్ రెస్పెక్ట్ టు టైం. ఇన్ ద ఫ్లోలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ మారకపోతే అలాంటి ఫ్లోని మనం ఏమనాలి అంటే స్టడీ ఫ్లో అనాలి. ఓకే, సో velocity of fluid does not change with respect to time, called as steady flow. Okay, so చూడండి ఇక్కడ steady and uniform. సో స్టడీ అనేది టైం బేస్ కదా, సో స్టడీలో టీ ఉంది అండ్ టైంలో కూడా టీ ఉంది. సో ఇది గుర్తు పెట్టుకుంటాను నేను ఇలా, అంటే నేను చాలా బేసిక్ గా ఉన్నప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతుండే. సో అలా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడ టీ ఉంది కాబట్టి ఓకే, స్టడీ అంటే టైం. అండ్ వన్స్ ఒక్కసారి స్టడీకి లాజిక్ తెలిసింది కాబట్టి యూనిఫామ్ కి అవసరం లేదు. టైం కాకుండా మిగతా పారామీటర్ ఎవరు, మిగతా వేరియబుల్ ఎవరు? స్పేసే కదా, రైట్? ఎస్. సో ఆన్సర్ విల్ బి ఏ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ స్టడీ ఫ్లో వెలాసిటీ ఆఫ్ ఫ్లో డిపెండ్స్ ఆన్. వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది? స్టడీ ఫ్లోలో వెలాసిటీ ఎవరిపైన డిపెండ్ అవుతుంది? సో స్టడీ ఫ్లో గురించి మనం నేర్చుకున్నాము. చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారు మనము? స్టడీ అంటాం. ఇఫ్ వెలాసిటీ కనుక విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే టైం టు టైం మారింది అనుకోండి, 8 o'clock కి ఒక వెలాసిటీ, 8:30కి ఒక వెలాసిటీ, 9 o'clock ఒక వెలాసిటీ ఉంటే అందులో చేంజ్ వచ్చినట్టే. సో చేంజ్ వచ్చింది అంటే ∂v/∂t నాట్ ఈక్వల్ టు 0. అలాంటి ఫ్లోస్ ని మనం ఏమనాలి అంటే అన్స్టడీ ఫ్లో అనాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండిపెండెంట్ పారామీటర్ ఎవరండి? టైం. సో ఎవరిపైన డిపెండ్ అవుతుంది? వెలాసిటీ అనేది టైం పైన డిపెండ్ అవుతుంది. 6th క్వశ్చన్ ఆన్సర్ విల్ బి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ అన్స్టడీ ఫ్లో బిహేవియర్ మీకు తెలుసు, ∂v/∂t నాట్ ఈక్వల్ టు 0, రైట్? నాట్ ఈక్వల్ టు 0 అంటే వెలాసిటీ మారుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ వెలాసిటీ, ఇట్ ఈస్ ద ఫ్లో క్యారెక్టరిస్టిక్స్. ఏదైనా అయి ఉండొచ్చు, టెంపరేచర్ అయి ఉండొచ్చు, ప్రెషర్ అయి ఉండొచ్చు, డిశ్చార్జ్ అయి ఉండొచ్చు, డెప్త్ అయి ఉండొచ్చు, వెలాసిటీ అయి ఉండొచ్చు. సో ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటే, విత్ టైం బీయింగ్ మారుతూ ఉంటే దాన్ని ఏమనాలి? అన్స్టడీ ఫ్లో అనాలి కదా. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. డిశ్చార్జ్ కాన్స్టెంట్, రాంగ్. ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లో చేంజెస్ విత్ ఏరియా గురించి మనం మాట్లాడలేదు. ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లో చేంజెస్ విత్ హైట్, కాదండి. ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లో చేంజెస్ విత్ టైం. సో దిస్ is the correct one. Option D is the correct one for the question number 7. Next, question number 8. A fluid flow through a long pipe at a constant rate called as. Right. So ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఫ్లోస్ ఏంటో ఒకసారి చూద్దాం. యూనిఫామ్ గురించి నేర్చుకున్నాము అండ్ నాన్ యూనిఫామ్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ స్టడీ గురించి నేర్చుకున్నాము, అన్స్టడీ గురించి నేర్చుకున్నాము, రైట్? సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టికల్ గా మనకు
ఎక్కడ ఇప్పుడు కాన్స్టెంట్ రేట్ ఆఫ్ ఫ్లో వచ్చింది, దాన్ని ఏమనాలి అవన్నీ చూద్దాం. సో జనరల్ గా మనకు యూనిఫామ్ ఫ్లో అనేది ఎక్కడొస్తుంది అంటే లాంగ్ పైప్ హ్యావింగ్ సేమ్ డయా, అంటే డయామీటర్ క్రాస్ సెక్షన్ ఏరియా మారినంత వరకు యూనిఫామ్ ఫ్లోసే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి అండి, లాంగ్ వైడ్ రెక్టాంగులర్ ఛానల్స్. ఓపెన్ ఛానల్స్ ఉంటాయి కదా సివిల్ వాళ్ళకి. సో వైడ్ రెక్టాంగులర్ ఛానల్లో మీకు ఎవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది? యూనిఫామ్ ఫ్లోస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వైడ్ రెక్టాంగులర్ ఛానల్స్ విత్ ఫ్రిక్షన్ లెస్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇది కూడా ఫ్రిక్షన్ లెస్ కూడా ఉండాలి. ఫ్రిక్షన్ ఉందంటే యూనిఫామ్ ఫ్లో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ అంటే ఏంటి అంటే సేమ్ డయా కాకుండా డిఫరెంట్ డయా ఉండాలి. ఇలా దీన్ని ఏమంటారు అంటే ట్యాపర్డ్ పైప్ అంటారు. ట్యాపర్డ్ బీమ్స్ చూసారు మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, అలాగే ట్యాపర్డ్ పైప్ వేరియింగ్ క్రాస్ సెక్షన్ ఉంటే దాన్ని ట్యాపర్డ్ సెక్షన్ అంటాం. సో నెక్స్ట్ స్టడీకి కీ పాయింట్ ఏంటి అంటే కాన్స్టెంట్ ఫ్లో రేట్. ఎక్కడెక్కడైతే కాన్స్టెంట్ ఫ్లో రేట్ ఉంటుందో అంటే క్యూ కాన్స్టెంట్, అలాంటి కేసెస్ లో స్టడీ ఫ్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అన్స్టడీ అంటే ఏంటి? నాట్ హ్యావింగ్ కాన్స్టెంట్ ఫ్లో రేట్, which is Q not equal to constant. Right, now he is asking question, a fluid flow through a long pipe at constant rate. Long pipe ante keyword evaru vastaru? Uniform. Okay, long pipe ante uniform, constant rate ante evarandi? Steady. So it is a combination flow. ఏ రెండిటి యొక్క కాంబినేషన్? one is a uniform and another is a steady. Okay, స్టడీ యూనిఫామ్ చూడండి, ఆప్షన్ ఏనే కరెక్ట్ వన్, స్టడీ యూనిఫామ్. అన్స్టడీ ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో అక్కర్స్. నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో ఎక్కడ వస్తుంది అంటున్నాడు. సో నాన్ యూనిఫామ్ ఫ్లో ఎక్కడ వస్తుందండి? ట్యాపర్డ్ పైప్ లో వస్తుంది. అవునా? ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఇన్ ఏ పైప్ ఆఫ్ కాన్స్టెంట్ డయామీటర్, రాంగ్ అండి. అరౌండ్ ఏ పైప్ సబ్మర్జ్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్, రాంగ్. A pipe tapering diameter under constant discharge, correct. If a channel under constant discharge, wrong. So answer C is the correct one for the 9th question. Next question number 10. The flow in a river during period of heavy rainfall. River లో ఇప్పుడు రివర్ ఇలా ఉందండి, టాప్ సర్ఫేస్ నుంచి కనిపిస్తుంది మీకు ఇలా. సో ఈ రివర్ లో వాటర్ నార్మల్ ఫేజ్ లో, నార్మల్ కండిషన్ లో ఉన్నప్పుడు నార్మల్ లెవెల్ ఉంటుంది. కానీ హెవీ రెయిన్ఫాల్ పడుతున్నప్పుడు ఏమవుతుంది? రెయిన్ఫాల్ పడడం అనేది ఏమవుతుంది? ఎంతో కొంత వాటర్ ని యాడ్ చేస్తుంది. వాటర్ ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్యూ ప్లస్ డెల్టా క్యూ వచ్చేసింది. అంటే డిశ్చార్జ్ అనేది మారుతుంది. డిశ్చార్జ్ మారుతుంది అంటే కాన్స్టెంట్ ఫ్లో రేట్ కాకుండా డీవియేటింగ్ ఫ్లో రేట్ వస్తుంది. అవునా? నాట్ క్యూ ప్లస్ డెల్టా క్యూ ఏం ఇండికేట్ చేస్తుంది? నాట్ హ్యావింగ్ కాన్స్టెంట్ ఫ్లో రేట్. సో నాట్ హ్యావింగ్ కాన్స్టెంట్ ఫ్లో రేట్ ఈస్ అన్స్టడీ ఫ్లో. ఓకే, ఒక క్యారెక్టర్ వచ్చింది, అన్స్టడీ ఫ్లో. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి అండి, యూనిఫామ్ నాన్ యూనిఫామ్ డెఫినేషన్ ఏం నేర్చుకున్నారు మీరు? నాన్ యూనిఫామ్ అంటే ఏంటి? వెలాసిటీ కామా డెప్త్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు వర్షం పడుతుంది అనుకోండి, ఇది గ్రౌండ్ లెవెల్, వర్షం పడుతుంది అనుకోండి. సో ఫ్లడ్స్ రాకముందు ఇదిగోండి ఈ లెవెల్ ఉన్నాయి. వన్స్ ఒక్కసారి ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, వాటర్ లెవెల్ అనేది పెరుగుతుందా లేదా? రైట్. సో ఇక్కడ చూస్తే y మారుతుంది, y1, y2, y3. అంటే విత్ ఇన్ ది స్పేస్, ఈ స్పేస్ లో మనకు డెప్త్ అనేది మారుతుంది. డెప్త్ మారుతుంది అంటే అది ఏ టైప్ ఆఫ్ ఫ్లో విత్ రెస్పెక్ట్ టు స్పేస్? నాన్ యూనిఫామ్. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ చూడండి, అన్స్టడీ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. సో దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ అన్స్టడీ ఉండాలి, నాన్ యూనిఫామ్ ఉండాలి. ఆప్షన్ డి, అన్స్టడీ, నాన్ యూనిఫామ్ అండ్ 3 డైమెన్షనల్ ఫ్లో.
So answer will be D. Okay, next. During the opening of valve, flow is, valve open చేసే ముందు flow ఎలా ఉంటుంది అంటున్నారు. ఓకే, సో లెట్ us take ఇది వాల్వ్ అండి. ఓకే, ఈ వాల్వ్ క్లోజ్ చేస్తుంది ప్రజెంట్. సో క్లోజ్డ్ స్టేజ్ లో డిశ్చార్జ్ ఎంత అండి? డిశ్చార్జ్ జీరోనా? వన్స్ సడన్ గా మీరు వాల్వ్ ఓపెన్ చేశారు, డిశ్చార్జ్ విల్ ఎగ్జిస్ట్ రైట్ నో. అంటే క్లోజ్డ్ స్టేజ్ నుండి ఓపెన్ స్టేజ్కి వచ్చేసరికి చేంజ్ ఇన్ డిశ్చార్జ్ వచ్చింది. విత్ ఇన్ సమ్ టైం, మీరు వాల్వ్ ఓపెన్ చేసే టైంలో జీరో డిశ్చార్జ్ నుంచి ఎంతో కొంత డిశ్చార్జ్ అనేది ట్యాప్ నుంచి వాటర్ బయటికి రావడం జరుగుతుంది రైట్ నో. అలాంటి కేసెస్ తో మనకు విత్ రెస్పెక్ట్ టు టైం మనకు డిశ్చార్జ్ అనేది చేంజ్ అవుతుంది విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇలాంటి క్యారెక్టర్ ని మనం ఏమనాలి? అన్స్టడీ ఫ్లో అనాలి. సో ఆన్సర్ విల్ బి బి. ఓకే, ఎస్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా అండి. ఏంటంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు ఏమని? స్టడీ యూనిఫామ్ గురించి నేర్చుకున్నారు. అదేవిధంగా స్టడీ నాన్ యూనిఫామ్ గురించి నేర్చుకున్నారు. నెక్స్ట్ అన్స్టడీ నాన్ యూనిఫామ్ గురించి నేర్చుకున్నారు. అన్స్టడీ యూనిఫామ్ గురించి నేర్చుకున్నారు. ఈ 4 కాంబినేషన్స్ ఉంటాయి. ఈ 4 కాంబినేషన్స్ లో ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐ మీన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, అన్స్టడీ యూనిఫామ్ అసలు ఇలాంటి ఫ్లో ఎగ్జిస్ట్ అవ్వదు. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇలాంటి ఫ్లో అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. అన్స్టడీ అంటే ఏంటి? డిశ్చార్జ్ మారకూడదు. అన్స్టడీ అంటే ఏంటి? డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. యూనిఫామ్ అన్స్టడీ మీన్స్ డెల్టా క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. డిశ్చార్జ్ మారాలి, బట్ చేంజ్ ఇన్ y, v షుడ్ నాట్ హ్యాపెన్స్. ఇలాంటివి జరగవు. ఎలా అంటే q ఈజ్ ఈక్వల్ టు AV కదండి, AV. సో లెట్ us టేక్ ఏ రెక్టాంగులర్ షేప్ ఫ్లో ఛానల్ తీసుకుందాం. b ఇంటూ y కదా రెక్టాంగులర్, రైట్. సో క్యూ చేంజ్ అవ్వాలి అంటే డెల్టా క్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ వీళ్ళు చేంజ్ అవ్వరు. ఒక ఛానల్ యొక్క విడ్త్ చేంజ్ అవ్వాలి. ఇలాంటిది ఇంపాసిబుల్ థింగ్. సో ఛానల్ విడ్త్ అనేది చేంజ్ అవుతూ అంటే పెరుగుతూ తగ్గుతూ ఉండాలి. ఛానల్ యొక్క విడ్త్ పెరుగుతూ తగ్గుతూ అయితే ఉంటది కదా, అదే జామెట్రిక్ ప్రాపర్టీ కదండి, మనం ఫిక్స్ చేసి పెడతాం దాన్ని, రైట్. సో ఇది కూడా జరగదు. కాబట్టి వీళ్ళు ఎవరు మారినప్పుడు, రైట్ సైడ్ ఎవరు మారినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఎవరు మారలేరు. సో ఇది జరిగితే అది జరగదు, అది జరిగితే ఇది జరగదు. కాబట్టి అన్స్టడీ జరిగితే యూనిఫామ్ జరగదు, యూనిఫామ్ జరిగితే అన్స్టడీ కాంబినేషన్ లో రాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ స్టడీ యూనిఫామ్ కి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, స్టడీ అంటే కాన్స్టెంట్ ఫ్లో రేట్, కాన్స్టెంట్ రేట్ ఆఫ్ ఫ్లో. యూనిఫామ్ అంటే ఏం చెప్పాలి? కాన్స్టెంట్ డయా, ఫ్లో త్రూ కాన్స్టెంట్ డయా అని చెప్పాలి. సిమిలర్ గా స్టడీ నాన్ యూనిఫామ్ అంటే ఏం చెప్తారు? కాన్స్టెంట్ రేట్ ఆఫ్ ఫ్లో అండ్ ఫ్లో త్రూ ట్యాపర్డ్ పైప్. నాన్ యూనిఫామ్ అంటే ఏం చెప్తారు? ఫ్లో త్రూ ట్యాపర్డ్ పైప్ అని చెప్పాలి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను అక్కడ కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అన్స్టడీ అంటే ఏంటి? డస్ నాట్ హ్యావ్ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ ఫ్లో, అండ్ నాన్ యూనిఫామ్ అంటే ఏంటి? ఫ్లో త్రూ ట్యాపర్డ్ పైప్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ వి హ్యావ్. సో క్వశ్చన్ నెంబర్ 11 కి ఆన్సర్ బి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ ఫ్లో ఇన్ విచ్ విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఈస్ డామినేటింగ్ ఓవర్ ద ఇనర్షియా ఫోర్స్. విస్కాసిటీ డామినేటింగ్ గా ఉండే ఆ ఫ్లోని మనం ఏమంటాము అని అడుగుతున్నాడు. ఓకే, సో విస్కాసిటీ బేస్ చేసుకొని మనకు ఫ్లూయిడ్ ఫ్లోని మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేశారు. విస్కాసిటీ బేస్డ్, ఓకే.
ఆ 3 వాటిని మనం ఏమంటామో ఒకసారి చూద్దాం. yes సో ఫ్లో విస్కాసిటీ బేస్ చేసుకొని లామినార్, టర్బులెంట్ అండ్ మధ్యలో ఉండేది ట్రాన్సిషనల్. లామినార్ అంటే విస్కాసిటీ డామినేటింగ్ గా ఉంటుంది. విస్కాసిటీ డామినేటింగ్. హియర్ విస్కాసిటీ డామినేటింగ్ కాదు, ప్రెషర్ ఫోర్స్ డామినేటింగ్ one. సో విస్కాసిటీ నాట్ డామినేటింగ్, not have significance role. ఓకే అండ్ ట్రాన్సిషనల్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఈ స్టేజ్ కి మధ్యలో ఉండేది ట్రాన్సిషన్. ఈ స్టేజ్ కి మధ్యలో ఉండే ట్రాన్సిషన్. సో విస్కాసిటీ బేస్డ్ మనకు ఒక నంబర్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ రేనాల్డ్స్ నంబర్. రేనాల్డ్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు విస్కస్ ఫోర్స్ బై ఇనర్షియల్ ఫోర్స్. సో మనకి ఇది చేస్తే రోవి ఎల్ బై మ్యూ అని వస్తుంది. రోవి ఎల్ బై మ్యూ. సో హియర్ మ్యూ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో రేనాల్డ్స్ నంబర్ అనేది లెస్ దాన్ 2000, మోర్ దాన్ 4000, 2000 to 4000. పైప్ ఫ్లోలో ఇది ఎవరికండి? పైప్ ఫ్లోకి సంబంధించి. పైప్ ఫ్లోలో ఒక ఫ్లో యొక్క రేనాల్డ్స్ నంబర్ లెస్ దాన్ 2000 ఉంటే దాన్ని లామినార్ ఫ్లో అనాలి. గ్రేటర్ దాన్ 4000 ఉంటే దాన్ని టర్బులెంట్ ఫ్లో అనాలి. అండ్ 2000 to 4000 మధ్యలో ఉంటే ట్రాన్సిషనల్ అనాలి. ఓకే అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లోలో రేనాల్డ్స్ నంబర్ మారిపోతుందండి, జస్ట్ బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద వెలాసిటీస్. దిస్ ఇస్ 500 and this is 2000. less than 500, more than 2000, and it is 500 to 2000. సో లెస్ దాన్ 500 ఉంటే దాన్ని ఏమంటారు అంటే లామినార్ ఫ్లో అంటారు. 500 to 2000 ఉంటే దాన్ని ట్రాన్సిషనల్ అంటారు. అండ్ మోర్ దాన్ 2000 ఉంటే దాన్ని ఏమనాలి? టర్బులెంట్ అనాలి. ఓకే అండ్ మోర్ ఓవర్ రేనాల్డ్స్ నంబర్ అనేది సాయిల్ లో, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సాయిల్ మెకానిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మన ఛానల్లో. సాయిల్ లో రేనాల్డ్స్ నంబర్ లెస్ దెన్ 1 ఉంటేనే అప్పుడు ఆ ఫ్లోని లామినార్ ఫ్లోస్ అంటాం. సో మీకు తెలుసు రేనాల్డ్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు రో వి ఎల్ బై మ్యూ అని, రైట్? రేనాల్డ్స్ నంబర్ ఈజ్ ప్రపోర్షనల్ టు వి. సాయిల్ లో వాటర్ యొక్క వెలాసిటీ చాలా నెగ్లెక్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనకు ఉండే పోర్స్ నుంచి చాలా తక్కువ స్పీడ్ గా వాటర్ వెళ్తూ ఉంటాయి, కాబట్టి వెలాసిటీ తక్కువ ఉంటుంది. వెలాసిటీ తక్కువగా ఉండడం వల్ల రేనాల్డ్స్ నంబర్ అనేది మరీ థౌజండ్స్ లో ఉండకుండా 1 కిందికి వచ్చేసింది. ఓకే సో ఇది మనకు వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఫ్లూయిడ్ క్లాసిఫికేషన్. సో ఏ ఫ్లో ఇన్ విచ్ విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ డామినేటింగ్, ఎక్కడైతే విస్కాసిటీ డామినేటింగ్ గా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫ్లోస్ ని మనం ఏమనాలి? లామినార్ ఫ్లో అనాలి. క్వశ్చన్ నెంబర్ 12 కి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్ మూవ్ ఇన్ ఏ zigzag వే ద ఫ్లో ఈస్ కాల్డ్ యాజ్. సో చూడండి, ఒక ఫ్లో అనేది ఇలా జరుగుతుంది, షీట్ బై షీట్ ప్యారలల్ గా. ఇది ఒక ఫ్లో అంటే ఇది ఫ్లోలో లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4. సో ఇలాంటి ప్యాటర్న్ అనేది మనకు ఒక శాండ్విచ్ ప్యాటర్న్ ని చూపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎవరైనా ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఇంకో ఫ్లూయిడ్ పార్టికల్ ని క్రాస్ చేద్దామన్నా, లేదంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క పాత్ ని డిస్టర్బ్ చేద్దామన్నా, అక్కడ ఉండే విస్కాసిటీ ఫోర్స్ అనేది ఆ ఫ్లూయిడ్ లేయర్స్ ని కంట్రోల్లో పెడుతుంది. అందుకే అక్కడ విస్కాసిటీ డామినేటింగ్ అని చెప్తాం. సో విస్కాసిటీ డామినేటింగ్ గా ఉంది కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్ లేయర్ అనేది తన చుట్టూ ఉండే లేయర్ యొక్క వెలాసిటీనే కలిగి ఉంటుంది. ఇలాంటి ఫ్లోస్ ని మనం ఏమంటాము అంటే లామినార్ ఫ్లోస్ అంటాం. ఓకే నెక్స్ట్ కమ్ టు దిస్ కేస్. When it comes to the turbulent case, it can move in any way. ఇలా. సో లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4 ఇలా జిగ్జాగ్ మోడల్లో ఒక ఫ్లూయిడ్ లేయర్ ఇంకో ఫ్లూయిడ్ లేయర్ క్రాస్ చేస్తూ వెళ్తే
అక్కడ విస్కాసిటీ డామినేటింగ్ గా లేదు అన్నట్టు, విస్కాసిటీ సిగ్నిఫికెన్స్ లేదు, విస్కాసిటీ సిగ్నిఫికెన్స్ లేదు. సో ఇలాంటి ప్యాటర్న్స్ ని, ఇలాంటి ఫ్లో ప్యాటర్న్స్ ని మనం ఏమనాలి అంటే టర్బులెంట్ అనాలి, టర్బులెంట్ ఫ్లోస్ అనాలి. ఓకే రైట్. సో క్వశ్చన్ నెంబర్ 13 కి ఆన్సర్ వచ్చేసి టర్బులెంట్, ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్ అన్ incompressible excuse me. ఆప్షన్ ఏ చూడండి. ఇన్ అన్ incompressible fluid flow the density is assumed to be constant. incompressible fluid flow లో density constant. yes, density constant ఉంది, డెన్సిటీ కాన్స్టెంట్ ఉంది అంటే దాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లోస్ అంటాం, ఇన్కంప్రెసిబుల్ ఫ్లోస్ అంటాం. నేను పార్ట్ 1 లో కూడా చెప్పాను. కంప్రెసిబుల్ అంటే ఏంటి? కంప్రెసిబుల్ అంటే డెన్సిటీ వేరీ అవుతూ ఉంటుంది. సో డెన్సిటీ మారకపోతే దాన్ని ఏమనాలి? ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అనాలి. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండి. ఇన్ టర్బులెంట్ ఫ్లూయిడ్ ఫ్లోస్ పాత్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ ఈస్ ఇర్రెగ్యులర్. ఎస్, జస్ట్ నౌ వి కన్సిడర్. ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, ఒక ప్యాటర్న్ లో ఉండకుండా ఇర్రెగ్యులర్ గా ఉంటే దాన్ని ఏమంటారు? టర్బులెంట్ అంటారు. నెక్స్ట్, ఇన్ స్టడీ ఫ్లోస్ ద కండిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్ డు నాట్ చేంజ్ విత్ టైమ్. ఎస్, స్టడీ ఫ్లోలో టైం విత్ బీయింగ్ ఎవరు చేంజ్ అవ్వరు, అలాంటి ఫ్లోస్ ఏమంటారు? స్టడీ ఫ్లోస్ అంటారు. సో ఆల్ త్రీ టుగెదర్ కరెక్ట్, కాబట్టి ఆన్సర్ విల్ బి డి. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 14 కి ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇర్రోటేషనల్ ఫ్లో మీన్స్. ఇర్రోటేషనల్ ఫ్లో అంటే ఏంటి అంటున్నాను. ఓకే, సో రొటేషనల్ ఫ్లో అంటే ఏంటి అంటే, సో ప్రతి ఫ్లూయిడ్ పార్టికల్ కి, ప్రతి ఫ్లూయిడ్ పార్టికల్ అనేది తన మూవింగ్ డైరెక్షన్ లో లీనియర్ వెలాసిటీతో పాటు రొటేషన్ ని కూడా కలిగి ఉంటుంది, అంటే రివాల్వింగ్. సో ఈ రివాల్వింగ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఫ్లూయిడ్ ని మనము రెండు రకాలుగా డివైడ్ చేసాం. వన్ ఈజ్ రొటేషనల్ అండ్ అనదర్ ఈజ్ ఇర్రోటేషనల్. సో రొటేషనల్ అంటే ఏంటి అంటే, వైల్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, ప్రతి ఫ్లూయిడ్ పార్టికల్ అనేది తన యాక్సిస్ చుట్టూ తను తిరుగుతూ వెళ్తుంది. ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ వెళ్తుంది, రివాల్వింగ్ స్టేజ్ లో ఉంటుంది. సో ఇర్రోటేషనల్ అంటే ఏంటంటే, దెర్ ఇస్ నో రొటేషన్ అనేది ఉండదు. సో నెట్ రొటేషన్ అనేది జీరో ఉంటుంది అని దాని మీనింగ్. నెట్ రొటేషన్ విల్ బికమ్ జీరో. సో ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్ చూడండి. 15 క్వశ్చన్ నెంబర్ ఏ, ఫ్లూయిడ్ డస్ నాట్ రొటేట్ వైల్ మూవింగ్. నెక్స్ట్, ద ఫ్లూయిడ్ మూవ్స్ in straight lines. The net rotation of the fluid particle about their mass center. ఓకే, ఈ మాస్ సెంటర్ కి నెట్ రొటేషన్ అనేది జీరో ఉంటుంది. ఎస్, స్టేట్మెంట్ సి కరెక్ట్. నెట్ రొటేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ అబౌట్ దేర్ మాస్ సెంటర్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ మల్టిప్లైడ్ విత్ వెలాసిటీ. నెట్ రొటేషన్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ మల్టిప్లైడ్ విత్ వెలాసిటీ అంటే, సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏం లేవండి. సో ఫ్లూయిడ్ డస్ నాట్ రొటేట్ వైల్ మూవింగ్ అన్నాడు. సో చూడండి, రొటేషన్ ఉండదు అన్నదానికన్నా నెట్ రొటేషన్ అనేది జీరో అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకు అంటే రొటేషన్ ఉండకపోవచ్చు, ఎందుకు, లైక్ రొటేషన్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లైక్ చూడండి, ఈ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది తన చుట్టూ తాను తిరగడం వేరు, వేరే ఫ్లూయిడ్ పార్టికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తిరగడం వేరు. సో వేరే ఫ్లూయిడ్ పార్టికల్ తిరగడం వల్ల వీళ్ళు వస్తున్నారు, కానీ ఆ రొటేషన్ అనేది సెల్ఫ్ గా రాలేదు. కాబట్టి మనం ఈ రొటేషన్ అనే పాయింట్ ని మనం కన్సిడర్ చేయకుండా నెట్ రొటేషన్ ని కన్సిడర్ చేయడం కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వన్ డైమెన్షనల్ ఫ్లో మీన్స్. వన్ డైమెన్షనల్ ఫ్లో అంటే ఏంటి అని అడుగుతున్నాను. సో వన్ డైమెన్షనల్ ఫ్లో అంటే ఇంకొకటి అండి, లామినార్ ఫ్లోకి ఎగ్జాంపుల్ లైక్ ప్యారలల్ ప్లేట్స్ మధ్య ఫ్లో.
నెక్స్ట్ బ్లడ్ వెయిన్స్ ఉంటాయి కదా, మన మానవ నరాలు, ఈ బాడీలో ఉండే నరాల్లో కూడా ఈ బ్లడ్ వెయిన్స్ లో కూడా లామినార్ ఫ్లోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో నేను చెప్తానండి. ఓకే, నెక్స్ట్ టర్బులెంట్ కి ఎగ్జాంపుల్ ఓపెన్ ఛానల్ ఫ్లోస్, అంటే కాలువలు, నదులు, ఇందులో పారే అన్ని కూడా టర్బులెంట్ ఫ్లోస్ కి ఎగ్జాంపుల్. సో ఈ క్లాసిఫికేషన్. అండ్ నేను చెప్తాను రొటేషనల్ ఇర్రోటేషనల్ కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను టైం బీయింగ్, అది నేను ఓన్లీ బౌండరీ లేయర్ లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఫాలోడ్ బై వర్టిసిటీలో కూడా, ఓకే, వర్టెక్స్ మోషన్ లో కూడా డిస్కస్ చేస్తాను. లెట్ ఇట్ బి, ఇప్పుడు అది వదిలేయండి. నెక్స్ట్ 1D ఫ్లో కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. 1D 2D కి సంబంధించిన ఎగ్జాంపుల్. 2D కి ఎగ్జాంపుల్ ఎవరు అంటే ప్యారలల్ ప్లేట్స్ మధ్య రెండు ప్లేట్స్ మధ్యలో వెళ్ళే ఫ్లో, రెండు ప్లేట్స్ ఇట్లా ఫిక్స్డ్ అయి ఉన్నాయనుకోండి, ఈ రెండింటి మధ్యలో వెళ్ళే ఫ్లో ఉంటుంది కదా, వాటర్ కానీ ఆయిల్ కానీ, ఆ ఫ్లో అనేది 2D ఫ్లోకి ఎగ్జాంపుల్. అండ్ 1D ఫ్లోకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు డాక్టర్ సిరంజ్ తెలుసు కదా, డాక్టర్ సిరంజ్ కి ముందు నీడిల్ ఉంటుంది, నీడిల్ ఇలా చాలా సన్నగా ఉంటుంది నీడిల్. సో ఈ నీడిల్ నుంచి వచ్చే ఆ ప్రొజెక్టైల్, ఆ లిక్విడ్ యొక్క ఫ్లో ఉంటుంది కదా, ఆ లిక్విడ్ యొక్క ఫ్లో అనేది 1Dకి ఎగ్జాంపుల్. సో డాక్టర్ సిరంజ్ నీడిల్ నుంచి వచ్చే ఆ ఫ్లో అనేది 1Dకి ఎగ్జాంపుల్ అండి. సో ఈ 1Dని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ డైరెక్షన్ వెలాసిటీ, అదర్ డైరెక్షన్ లో వెలాసిటీస్ ఉండవు, అంటే ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో ఉండవు. ఇదిగోండి, ఇది లాంగిట్యూడినల్ డైరెక్షన్ కదా, మిగతా డైరెక్షన్స్ లో అంటే లైక్ వై డైరెక్షన్ లో కానీ జెడ్ డైరెక్షన్ లో కానీ ఎలాంటి వెలాసిటీస్ ఉండవు. అలాంటి ఫ్లోస్ ని మనం ఏమంటాము అంటే 1D ఫ్లోస్ అంటాం, రైట్? సో 1 dimensional flow means uniform flow, wrong. Steady flow, wrong. Straight line flow, wrong. Flow which neglects change in transverse direction, yes. సో ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో ఎలాంటి వెలాసిటీ కానీ యాక్సిలరేషన్ కానీ కలిగి ఉండకపోతే దాన్ని 1D ఫ్లో అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇఫ్ ద వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ parallel planes is identical in a flow region, then those are treated as 1-dimensional, 2-dimensional, 3-dimensional, axisymmetrical. ఏది అని అడుగుతున్నాడు. సో ప్యారలల్ ప్లేన్స్ మధ్య ఉండే టైప్ ఆఫ్ ఫ్లో ఏంటండి? 2-dimensional కదా. ఎస్, సో 17th కి క్వశ్చన్ ఆన్సర్ బి, రైట్? సో విత్ దిస్ వి కంప్లీటెడ్ పార్ట్ 1. మీకు ఛానల్ మన కంటెంట్ నచ్చితే, ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.